ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందడి 4 రోజుల పాటు ఘనంగా వేడుకలు. అనకాపల్లి దళిత హక్కుల ప్రదాత, దేశ సామాజిక రాజకీయ స్థితిగతులను సమూలంగా మార్చిన విప్లవ సూర్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలకు అనకాపల్లి సిద్ధమైంది. స్థానిక భీముని గుమ్మం ఆది ఆంధ్ర సంఘం మరియు జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు ఆది ఆంధ్ర సంఘం అధ్యక్షులు సబ్బవరపు గణేష్, గౌరవ అధ్యక్షులు లంబా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు 4 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. కార్యక్రమాల వివరాలు: తొలి రోజు 11న జీవీఎంసీ అంబేద్కర్ స్కూల్ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. రెండవ రోజు అనగా 12న సామ్రాట్ అశోక చక్ర అవార్డు గ్రహీత ప్రజా గాయకుడు ఉదయ భాస్కర్ బృందంచే బహుజన సంస్కృతిని చాటి చెప్పేలా విప్లవ గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మూడవ రోజు అనగా 13న మహిళలకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ముగింపు వేడుక అనగా 14న అంబేద్కర్ జయంతి రోజైన 14న ఉదయం 9 గంటల నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాబాసాహెబ్ కు నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం పట్టణ వీధుల్లో అంబేద్కర్ చిత్రపటంతో భారీ ఊరేగింపు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. చారిత్రక నేపథ్యం: గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా అనకాపల్లిలోని భీమునిగుమ్మం ప్రాంతాన్ని సందర్శించిన జ్ఞాపకార్థం అప్పటి నుండి ప్రతి ఏటా ఇక్కడ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు నాయకులు గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఆది ఆంధ్ర సంఘం ముఖ్య సలహాదారులు మైళ్లపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి పూతల శ్రీనివాసరావు, ట్రెజరర్ పందిరి దయ్యాలరాజ్, ఉపాధ్యక్షులు సమ్మంగి కనకారావుతో పాటు కమిటీ సభ్యులు గొర్లి శివరాజ్, తెరపల్లి మణికుమార్, బెల్లం శ్రీనివాసరావు మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో నివసిస్తున్న భారతావని ముద్దు బిడ్డలందరూ కూడా అంబేద్కర్ గారు అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకోవాలని, ఈరోజు ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయితే కాదని అంబేద్కర్ గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ, ఈ దేశ ప్రజలందరూ కూడా గర్వించేదగ్గ ఏకైక యువక పురుషుడైన అంబేద్కర్ గారు. ఎందుకంటే ఈరోజు చూసాం, ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు అంబేద్కర్ గారు చేసిన ఆనాడు రాజ్యాంగాన్ని ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా దాన్ని ఆచరిస్తూ ప్రపంచ దేశాల్లో కూడా ఎన్నో విధాలుగా పూజలు చేసుకొని మనల్ని అందుకుంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ఈ జిల్లా ప్రజలందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతావని ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీల జనోద్ధారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు స్థానిక భీమునిగుమ్మం ఆది ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఈ ఏడాది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వేడుకల్లో భాగంగా 11వ తారీఖు నుండి 14వ తారీఖు దాకా అనేక కార్యక్రమాల ద్వారా కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. నిన్న జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకల్లో భాగంగా విగ్రహావిష్కరణ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హై స్కూల్లో విగ్రహావిష్కరణ కూడా పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి మన ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారితో పాటు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు, జీవీఎంసీ కమిషనర్ చక్రవర్తి గారితో ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి అక్కడ అంబేద్కర్ హై స్కూల్లో జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ చేసి తదుపరి ఈ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి క్యాలెండర్ కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆవిష్కరించడం కూడా జరిగింది. ఈరోజు ఏదైతే మా పూర్వీకులకు కానీ, మా పెద్దలు కానీ ఈ ఆది ఆంధ్ర సంఘం స్థాపించిన దగ్గర నుండి కూడా 1944లో భారతదేశంలో పర్యటన భాగంగా కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఈ భారతదేశం పర్యటనలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క భీమునిగుమ్మంకి రావడం కూడా జరిగింది. దాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది కూడా అంబేద్కర్ జయంతి ఒక నామకానికి కాకుండా, ఒక అంబేద్కర్ జయంతికి కానీ, ఒక వర్ధంతికి కానీ దండేసి నినాదాలు కాకుండా ప్రతి ఏడాది కార్యక్రమాల్లో కూడా
జాతీయ నాయకుల్ని భావితరాలకు తెలిసే విధంగా ప్రతి జాతీయ నాయకులందరినీ కూడా భావితరాలకు తెలిసే విధంగా కూడా ఈరోజు విగ్రహ ప్రతిష్ట కూడా చేయడం కూడా మాకు చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు రేపు జరిగే ఏదైతే ఈ 4 రోజుల నుండి కొనసాగుతున్న అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిన్న ఏదైతే జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ జరిగిందో అలాగే ఈరోజు కూడా ఉదయ్ భాస్కర్ దళిత హక్కుల పరిరక్షణ సమితి గాయకుడైన ఉదయ్ భాస్కర్ గారు కూడా ఈరోజు ఈ వేదిక మీద కూడా ఈ పాటలు సంస్కృత పాటల్లో కూడా కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా స్త్రీల కోసం కూడా రేపు ముగ్గులు పోటీ కూడా నిర్వహిస్తూ ఆ ముగ్గులు పోటీని కూడా నియోజకవర్గం పరిధిలో ప్రతి స్త్రీలు కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఈరోజు ముగ్గులు పోటీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు 14వ తారీఖున జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మన స్థానిక భీముడుగుమ్ము ఆదియాంధ్ర సంఘం ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలు 14వ తారీఖున ఉదయం 10 గంటల నుండి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఆ కార్యక్రమానికి మన ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారితో పాటు మన స్థానిక మాజీ శాసనసభ్యులు పీలాగోన్ సత్యనారాయణ గారు అలాగే మాజీ మంత్రివర్యులు దారి వీరభద్ర గారు అనేక దేశ నాయకులందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత 4 గంటలకి ఊరేగింపులో స్థానిక జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమశెట్టి రామ్కి గారితో పాటు టౌన్ సీఏ గారు, రూరల్ సీఏ గారు, ట్రాఫిక్ సీఏ గారితో పాటు అధికారులతో పాటు ఈ ఒక ఊరేగింపు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ జిల్లాలో ఉన్న అందరూ కూడా దళిత నాయకులే కాకుండా అన్ని వర్గ ప్రజలకు కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఒక మాదికి వెళ్ళి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవంలో ఆది ఆంధ్ర సంఘం భీమునిగుమ్మ నుంచి గత పూర్వీకులుగా నుంచి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1944లో ఇక్కడ అడుగుపెట్టినటువంటి ప్రదేశం. ఆయన పురస్కరించుకొని ఇప్పటి వరకు కూడా విశాఖ జిల్లా మొత్తం మీద భీమునిగుమ్మంలో అత్యంత వైభవంగా జయంతోత్సవాలు జరగడం జరుగుతుంది. ఈ జయంతోత్సవాలకి ప్రముఖులంతా విచ్చేస్తున్నారు. ప్రముఖ నాయకులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయంతి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జయంతోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు ఇక్కడ జరగడం జరుగుతుంది. ఇది ఆది ఆంధ్ర సంఘం ఎప్పటి నుంచో అంటే గత పూర్వీకుల నుంచి కూడా ఈ సంఘం ఈ జయంతోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ జయంతోత్సవాలకి పలు గ్రామాల నుంచి ప్రజలు కూడా ఇక్కడ విచ్చేసి ఈ యొక్క జయంతోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవ కార్యక్రమాలు మరియు స్థానిక ఆది ఆంధ్ర సంఘం మరియు జయభీమూర్తి ఆధ్వర్యంలో మరి 11/4/2026 నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఇక్కడ జయంతోత్సవాలు ప్రారంభించడం జరిగింది. అదే మాదిరిగా మరి ఇప్పుడు చేసినటువంటి ఈ భీమునిగుమ్మ వీధి నుంచి భారీగా జయంతోత్సవాల కార్యక్రమాన్ని చేయాలని ఆది ఆంధ్ర సంఘం మరియు జయభీమూర్తి వారు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మరి మొట్టమొదటిసారిగా మరి ఈసారి మహాత్మా జ్యోతిరావు గారు పూలే జయంతి సందర్భంగా పురస్కరించుకొని మరి వారి విగ్రహాన్ని మరి ఉన్నత పాఠశాలలో నిన్న స్థానిక శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఆవిష్కరించి మరి కార్యక్రమాలను జయంతోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని భీమునిగుమ్మ వీధిలో అత్యంత ఘనంగా చేయాలనేటువంటి ఆలోచనతో మరి 4 రోజులు ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది. ఈ 4 రోజులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో మరి అత్యంత ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతోత్సవాల కార్యక్రమం చేయాలని స్థానిక ఆది ఆంధ్ర సంఘం మరియు జయభీమూర్తి వారు నిర్ణయించినందున మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నిన్నటి నుంచి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మన జననాట్య మండలి దళిత గాయకులు ఉదయ్ భాస్కర్ గారి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ మన కూడలిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భాగంగా మరి
ఈ జయంతోత్సవ కార్యక్రమానికి మరి రేపు జరగబోయే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని 14వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కొంత రామకృష్ణ గారు మరి వివిధ రాజకీయ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా అందరినీ కూడా ఆదివాసీ సంఘం ఆహ్వానించడం జరిగింది. అధ్యక్షుడు గారు శ్రీ సంపూర్ గణేష్ గారు ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా పురస్కరించుకొని వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తాం.